హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం కర్ణాటకలోని మురుదేశ్వర్ టెంపుల్ వెళ్తున్నాం. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఒక్కటి రెండు కాదండి, చాలా ఉన్నాయి. ఫస్ట్ వన్, ఇది ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ శివుని స్టాచ్యూ ఉన్న టెంపుల్ అండ్ ఇది ప్రపంచంలోనే ఎత్తైన రాజగోపురం ఉన్న టెంపుల్. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది మొత్తం 21 ఫ్లోర్స్ ఉంటుంది. అందులో మనకి 18 ఫ్లోర్ వరకు లిఫ్ట్ యాక్సెస్ ఉంటుంది. 20 రూపీస్ టికెట్ తీసుకొని మనం లిఫ్ట్లో 18 ఫ్లోర్స్ వరకు వెళ్ళి అక్కడి నుంచి ఉన్న 3 డిఫరెంట్ వ్యూస్ చూడొచ్చు. మొదటి వ్యూలో మురుదేశ్వర్ సిటీ కనిపిస్తుంది. ఇక రెండో వ్యూ ఇక్కడ కనపడుతున్న మురుదేశ్వర్ బీచ్ది. ఇక్కడ నుంచి చూస్తే బీచ్ అంతా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. టెంపుల్ కి 3 సైడ్స్ కూడా అరేబియన్ సీతో చూడడానికి వ్యూ చాలా బాగుంటుంది. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి కందుక అనే పర్వతం పైన ఉంటుందంట. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ 1990లో స్టార్ట్ అయి 1998లో కంప్లీట్ అయిందంట. 123 ఫీట్ అడుగులున్న ఈ శివుని స్టాచ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. సన్ రైజ్ పడినప్పుడు ఈ శివుని స్టాచ్యూ నుంచి వచ్చే వెలుగు చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోవండి. ఇక్కడే రామాయణం, మహాభారతం స్టోరీస్ కి సంబంధించిన వేరే వేరే స్టాచ్యూస్ కూడా చాలా అద్భుతంగా చెక్కారు. ఇదంతా కూడా మురుదేశ్వర్ టెంపుల్ వ్యూ. ఈ రాజగోపురంలోని 3 వ్యూస్ చూసిన తర్వాత ఇప్పుడు మనం ప్రధాన టెంపుల్లోకి వెళ్తున్నాం. ఇందులో చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ అన్నదానం ఫెసిలిటీ కూడా ఉంటుంది. టెంపుల్ లోపల చూసారా, ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్లో ఉన్న అన్ని చిన్న చిన్న గుళ్ళు, తీర్థాలు సందర్శించడానికి మనకి అరౌండ్ 40 మినిట్స్ పడుతుంది. అంతేకాకుండా టెంపుల్ బయట బ్రహ్మతీర్థం, అగ్నితీర్థం, భీమతీర్థం ఇలా చాలా తీర్థాలు ఉన్నాయి. అవి కూడా మనం విజిట్ చేయొచ్చు. టెంపుల్ కి పక్కనే భూ కైలాస్ కేవ్ మ్యూజియం అని ఉంటుంది. దీని ఎంట్రీ టికెట్ 10 రూపీస్. ఇందులో ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంతా స్టాచ్యూస్ ఉంటాయి. ఇక్కడి స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో రావణుడు ఆత్మలింగం కోసం ఘోరమైన శివ తపస్సు చేస్తాడు. శివుడు మెచ్చి రావణుడికి ఆత్మలింగాన్ని ఇస్తాడు, కానీ లంకకి తీసుకెళ్లే వరకు కింద పెట్టకూడదు అని షరతు పెడతాడంట. అప్పుడు విష్ణువు బాలగణేశుణ్ణి రావణుడి దగ్గరికి పంపిస్తాడు. రావణుడు గోకర్ణ ప్రాంతంలో సాయంత్రం పూజ చేసుకునే టైంలో బాలగణపతికి ఈ లింగాన్ని కింద పెట్టకుండా పట్టుకో అని చెప్తాడు. కానీ గణపతి కింద పెట్టేస్తాడంట. అయితే కోపం వచ్చిన రావణుడు దాన్ని ఎంత ఎత్తాలని ట్రై చేసినా కూడా ఎత్తలేకపోతాడు. రావణుడు కోపంతో కింద ఉన్న భూమితో సహా ఆత్మలింగాన్ని ఎత్తాలని ట్రై చేస్తాడు. అప్పుడు ఆత్మలింగాన్ని కప్పిన వస్త్రం ఈ మురుదేశ్వర్లో పడిందంట. తర్వాత తుల్వ సామ్రాజ్యం కింగ్స్, విజయనగర కింగ్స్ అందరూ కలిసి దీన్ని డెవలప్ చేశారు. ఫైనల్గా ఆర్ఎన్ శెట్టి అనే అతను ఇక్కడ 1990లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఇంత అద్భుతమైన టెంపుల్కి కట్టించారు. టెంపుల్కి చుట్టుపక్కనే చాలా హోటల్స్ ఉన్నాయి. మేము టెంపుల్కి కేవలం 50 మీటర్ దూరంలో ఉన్న ఆర్ఎన్ఎస్ గెస్ట్ హౌస్ తీసుకున్నాము. ఇక్కడ రూమ్స్ అన్నీ కూడా చాలా అఫోర్డబుల్ ఉంటాయి. ఇది మా రూమ్ నుంచి వ్యూ. ఇప్పుడు మనం సన్సెట్ వ్యూ చూద్దాము. ఒక పక్కన టెంపుల్, ఒక పక్కన బీచ్తో వ్యూ ఎంత బాగుంది కదా. టెంపుల్ అంతా కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్లో అనిపించింది మాకు. మీకు ఈ వ్యూ ఎలా నచ్చిందో కంపల్సరీ కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా ఇప్పుడు మనం నైట్ వ్యూ చూద్దాం. ఇక్కడ నైట్ వ్యూలో అయితే ఆ లైట్స్ అరేంజ్ చేయడం వల్ల ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది కదా. ప్రతి స్టాచ్యూ దగ్గర ఈ లైటింగ్ అరేంజ్ చేయడం వల్ల అసలు డిఫరెంట్ వ్యూ కనిపించింది మాకు. మీకు ఎలా నచ్చింది చెప్పండి. ఇంకా ఈ రాజగోపురం చూసారా, ప్రతి ఫ్లోర్లో లైటింగ్తో అసలు ఒక మంచి అనుభూతిని ఇస్తుంది మనకి. నేను ఈ వీడియోలో మీకు సన్సెట్ వ్యూ, సన్ రైజ్ వ్యూ అండ్ నైట్ వ్యూ 3 వ్యూస్ చూపించాను. మీకు అన్నిటికంటే ఏ వ్యూ నచ్చిందో కంపల్సరీ చెప్పండి. మురుదేశ్వర్లో టెంపుల్ చుట్టుపక్కల షాపింగ్ కూడా చాలా ఉంటుంది. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి మీరు కూడా విజిట్ చేస్తే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.